ఏంటంటారు? అలోపతిని మనము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, కన్వెన్షనల్ మెడిసిన్ అంటాము, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటాము. సో, ఇది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. హ్మ్. హోమియోపతి కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. మెయిన్ డిఫరెన్స్ ఏమొస్తుంది హోమియోపతికి, అలోపతికి అంటే, హోమియోపతిలో మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ కంప్లీట్‌లీ క్యూర్ చేసుకోవచ్చు. క్యూర్ అంటే మీరు ముందు స్టేజ్‌కి ఎలా ఉన్నారో అలా తీసుకెళ్ళడం క్యూర్ అంటారనమాట. హోమియోపతిలో మనం మెడిసిన్స్ ద్వారా డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. హ్మ్. క్యూర్, ప్రివెన్షన్ ఇంకో ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్స్ అలోపతికి, హోమియోపతికి ఏంటంటే, హోమియోపతిలో మందుల్లో జీరో సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. మేబీ ఒక 500 కేసెసో లేకపోతే 1000 కేసెస్‌లో ఒక్క సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. చాలా ట్రాన్సియంట్‌గా ఉంటుంది. మెడిసిన్ చేంజ్ చేసినా, లేకపోతే మెడిసిన్ డోస్ చేంజ్ చేసినా, ఒక 2 రోజులు మానేసినా కంప్లీట్‌గా ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. మేబీ ఇది వచ్చేది కూడా సైడ్ ఎఫెక్ట్ 500 మందిలో ఒకరికి రావచ్చు. హ్మ్. 1000 మందిలో ఒకరికి రావచ్చనమాట. ట్రాన్సియంట్‌గా ఉంటుంది. పర్మనెంట్‌గా హోమియోపతి మెడిసిన్స్ పైన డిపెండ్ కావడం గానీ, లేకపోతే అది లేకుండా ఉండలేకపోవడం గానీ, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీలు, లివరు, హార్ట్ ఇటువంటి బ్రెయిన్ ఇటువంటివి దెబ్బతినకుండా సో, జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో ఉండడం అనేది హోమియోపతి యొక్క స్పెషాలిటీ అలోపతితో పోలిస్తే. ఓకే. సో, హ్మ్. డాక్టర్ గారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఎక్కువ ఫేస్ చేస్తుంది ఒబేసిటీ. రైట్. అసలు ఒబేసిటీ రావడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి? దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అసలు అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? సో, మొన్న నేను అబిడ్స్‌లో ఎళ్తున్నానండి. అబిడ్స్‌లో ఎళ్తుంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనపడింది. హ్మ్. ఆ బేస్ అనేది బిల్డింగ్‌కి చాలా కొత్త బిల్డింగ్ కడుతున్నారు. 40 ఫ్లోర్సో, 50 ఫ్లోర్సో ఉంది. హ్మ్. మేబీ దట్ విల్ బికమ్ ఐకానిక్ ఫర్ హైదరాబాద్ ఫ్యూచర్‌లో. ఆ బేస్ ఉంటుందనమాట. మనం ఒక్కొక్క ఫ్లోర్‌ని ఒక ఫ్లోర్‌ని మీరు హార్ట్ అటాక్ అనుకోండి. హ్మ్. ఒక ఫ్లోర్‌ని హైపర్ టెన్షన్ బీపీ అనుకోండి. హ్మ్. ఒకటి థైరాయిడ్ అనుకోండి. ఒకటి ఆహ్, డయాబెటిస్ డయాబెటిస్ యాహ్! అనుకోండి. హ్మ్. మళ్ళీ ఇంకో ఫ్లోర్‌ని మీరు విమెన్‌లో వచ్చే పీసీఓడీ పీసీఓడి. అనుకోండి. ఇంకో హ్మ్. ఫ్లోర్‌ని మీరు థైరాయిడ్. ఎండోమెట్రియోసిస్ అనుకోండి. అడినోమయోసిస్ ఒక ఫ్లోర్ అనుకోండి. బల్క్ యూట్రస్ అనుకోండి. సో, మనము లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ అన్నీ ఒక్కొక్క ఫ్లోర్ అనుకుంటే హ్మ్. దాని బేసే ఒబేసిటీ. ఓకే. ఈ ఒబేసిటీ అనే ఈ బేస్ పైనే హ్మ్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ బిల్డ్ అయ్యుంటాయి. హ్మ్. సో, ఈ ఒబేసిటీ గాని లేకపోతే ఈ డిసీజెసే లేవనమాట. సో, ఓకే. అందుకే గాని ఎవరినే గాని ఒబేసిటీ ఎన్ని ఒ ఒబేసిటీని కోసం ఎవరిని ఎంకరేజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక గురువు గారిని ఎవరినో చూస్తున్నా. మనము ఆహ్, కడుపు మాడ్చుకొని 100 సంవత్సరాలు బతకాలనా? అన్నీ తిని 40 ఏళ్లలో పోతే మంచిది హ్మ్. గదా! అని ఎవరో చెప్తున్నారనమాట. హ్మ్. సో, అట్లా ఉండకూడదు. అట్లాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇయ్యకూడదు. హ్మ్. సో, ఒబేసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మనం ఒబేసిటీని గనక కంట్రోల్ చేసుకుంటే, మీకు లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ అసలు రానే రావు. పోనీ వచ్చిన తర్వాత కూడా ఒబేసిటీ గనక తగ్గించుకుంటే, ఈ డిసీజెస్ అన్నీ మాయమైపోతాయి. హ్మ్. సో, ఒబేసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటామనమాట. ఓకే. సో, ఈ ఒబేసిటీ రాకుండా ఉంచుకోవడానికి ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలాంటి ఫుడ్ స్టైల్ మార్చుకుంటే మంచిదంటారు? రైట్. మన జీవితంలో 5 ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఫస్ట్‌ది డైట్, సెకండ్‌ది స్లీప్, హ్మ్. థర్డ్‌ది ఎక్సర్సైజ్, ఫోర్త్‌ది లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఫిఫ్త్‌ది ఏంటంటే అలవాట్లు లేకుండా ఉండడం. ఆల్కహాలు, స్మోకింగ్. హ్మ్. మనం ఒబేసిటీకి 100 మార్కులిస్తే హ్మ్. డైట్‌కు 90 మార్క్స్ ఇస్తామనమాట. హ్మ్. మిగిలిన నిద్ర, ఎక్సర్సైజ్, లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ 10% 10% కాంట్రిబ్యూషన్. బట్ 90% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ ఒబేసిటీ ఈస్ డైట్. డైట్. డైట్‌లో ఏం చేస్తున్నామంటే మెయిన్‌గా ఒకటే ఒక తప్పు చేస్తున్నాం. హ్మ్. అదేంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం. హ్మ్. కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో అది ఫ్యాట్‌గా మారి ఒబేసిటీగా కన్వర్ట్ అయ్యి ఎయిదర్ మీ స్కిన్ కింద సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ గాని, బెల్లీలో అబ్డామినల్ ఫ్యాట్ గాని డిపాజిట్ అవుతుందనమాట. సో, కార్బోహైడ్రేట్ ఈస్ ద రీజన్ ఫర్ ఒబేసిటీ. కళ్ళు మూసుకొని చెప్పండి. హ్మ్. 90% ఒబేసిటీ రావడానికి కార్బోహైడ్రేటే. కాకపోతే మనమంతా కార్బోహైడ్రేట్సే కదా ఎక్కువ తిని అలవాటయింది. సో, అది తగ్గించుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ కదా! సో, ఏది రీప్లేస్ చేయొచ్చంటారు దానికి తగ్గ? కార్బోహైడ్రేట్‌కి రీప్లేస్‌మెంట్ అంటూ లేదండి. హ్మ్. కార్బోహైడ్రేట్ స్టాప్ జేయడమే హ్మ్. బ్యాడ్ హెల్త్ నుంచి మంచి హెల్త్ కావడానికి రీప్లేస్‌మెంట్. ఓకే. మీరు చెప్పింది కరెక్టే. హ్మ్. సో, మనం ఒక టిపికల్ మనిషిని ఇప్పుడు ఈ కాలంలో హ్మ్. ఉన్న మనిషిని తీసుకుంటే పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు, మిడ్‌నైట్ బిర్యానీలు తింటున్నాడు, 4 AM బిర్యానీ. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ రోజుకి 6 పూటలు తింటున్నాడు. అవును. 6 పూటలేనా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, కూల్ అవును. డ్రింక్‌లు ఐస్ క్రీమ్‌లు, పొద్దంతా పిజ్జాలు, తినడం. బర్గర్‌లు ఇంత పాతకాలంలో అనేవాళ్ళు
పొద్దునంతా తింటావు కదరా అని. ఇప్పుడు అట్లా కాదు, 24 అవర్స్ తింటున్నారు అందరూ. సో ఇది తినేదంతా ఏంటి, మొత్తం కార్బోహైడ్రేటే. కార్బోహైడ్రేట్ తప్ప వేరేది ఏం లేదు. ఇంత కార్బోహైడ్రేట్ తింటున్నారు కాబట్టి మన బాడీ దాన్నంతా ఫ్యాట్ కింద మార్చుకుంటుంది. సో డాక్టర్ గారు, ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ ప్రకారంగా చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది కామన్ అండి. మనము సిటీలో టిపికల్గా బతికే వాళ్ళని, అంటే టిపికల్ సిటీ లైఫ్ కానీ ఒక ఈవెన్ విలేజెస్లో కూడా ఇప్పుడు ఎట్లా తయారైందంటే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేది కామన్. నేను మొన్ననే ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తిని చూశాను అనమాట. ఆయన పెద్ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. సో మెడికల్ నాలెడ్జ్ ఏమీ లేదు, పెద్ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన. సో ఆయన హెల్త్ గురించి ఒక 2-3 టాపిక్స్ ఏవో చెప్పాడు ఇంటర్నెట్లో. కొంచెం మంచి ఇది వచ్చిందనమాట. ఆయన నెక్స్ట్ వెల్నెస్ సెంటర్ పెట్టేశాడు. ఇంకా ఆ వెల్నెస్ సెంటర్లో ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ మీకు వచ్చే అన్ని ప్రాబ్లమ్స్కి మీ డైజెస్టివ్ సిస్టమే కారణము. సో మీ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. సో మా దగ్గర ఏంటంటే అది ఆయన బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. మీరు హార్ట్ అటాక్ అన్నా పోండి, నేను హార్ట్ అటాక్ క్లియర్ చేస్తాను, దాంతోపాటు గట్ హెల్త్కి ట్రీట్ చేస్తాను. మీ గట్ హెల్త్ ట్రీట్ చేస్తే మీ హార్ట్ అటాక్ పోతుంది. లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, మీ గట్ హెల్త్ కన్నా ట్రీట్ చేస్తే మీ గాల్ బ్లాడర్ స్టోన్స్ పోతాయి. నేను గాల్ బ్లాడర్కి గట్ హెల్త్, ఏ డిసీజ్తో మీరు ఆయన దగ్గరికి పోయినా ప్లస్ గట్ హెల్త్ అని చెప్తాడు అనమాట. సో ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ థాట్ కానీ. సో ఎందుకు ఆయన అలా తయారయ్యాడంటే, ఇప్పుడున్న ఆల్మోస్ట్ వాళ్ళందరికీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, మనం అబ్యూజ్ చేసే అన్ని సిస్టమ్, మనకు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అన్ని సిస్టంలో ఎక్కువ అబ్యూజ్ చేస్తున్న సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్. ఏం చేస్తున్నాం మనం అంటే, అసలు దానికి రెస్ట్ ఇవ్వట్లేదు. 24 అవర్స్ తింటున్నాం. సో మనం మామూలుగా ఎలా తినాలి, మనం అడవుల్లో ఉండేటప్పుడు ఎలా తినేవాళ్ళం, మనము రాత్రి నిద్రపోయి పొద్దున 8కో 9కో లేసేవాళ్ళం. 8 నుంచి 9కో 10 వరకు మన పనులన్నీ చేసుకొని 10కు అడవికి వెళ్ళేవాళ్ళం అనమాట, హంటింగ్కి. అడవికి వెళ్తే 10 o'clockకో 11కో హంటింగ్కి వెళ్తే అక్కడ దొరికే చిన్న ఆకులు, లేకపోతే చిన్న గుడ్లు, చిన్న పక్షులు, లేకపోతే చిన్న చిన్న పండ్లు తినుకుంటా పోయి ఒక హంట్ చేసుకొని వచ్చి, ఒక మంచి జింకనో దుప్పినో పట్టుకొని వచ్చి ఈవినింగ్ అందరు తీసుకొని వచ్చి దాన్ని కాల్చుకొని తిని 6 o'clockకో 7 o'clockకో అందరు నిద్రపోయేవాళ్ళు అనమాట. అంటే మనం మార్నింగ్ 11 నుంచి మ్యాక్సిమం 6 to 7 మధ్యలో తినేవాళ్ళం అనమాట. అది కూడా తినేది ఏంటి, మంచి ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పొద్దున లేచినప్పటి నుంచి ఇంకా 5 గంటలకు లేచి కార్బోహైడ్రేట్ స్టార్ట్ చేస్తారు. పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ పొద్దున్న లేచే వరకు తింటూనే ఉంటారు అనమాట. మిడ్ నైట్లో కూడా ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయడం, ఐస్ క్రీములు తినడం, చాక్లెట్లు తినడం, పిజ్జాలు, బర్గర్లు, ఇన్ని అసలు దానికి రెస్టే ఇవ్వట్లేదు. అందుకేంటంటే మనము ఇన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఫ్రీక్వెన్సీ పెరిగిపోవడం, మనం తినేది మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ అంతా, పిండి పదార్థము, లేకపోతే omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాబ్లమ్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే. అండ్ కొంతమంది అంటూ విన్నాను, లైక్ టైం టు టైం తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ చాలా మందిలో కూడా ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దేనివల్ల వస్తుందంటారు? టైం టు టైం తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అనేది శుద్ధ అబద్ధం. ఓకే. అది జీరో, దాంట్లో ఎటువంటి ఇది లేదు. పాతకాలంలో మనం అడవుల్లో ఉండేటప్పుడు మనకు రోజు ఫుడ్ ఉండేది కాదు. మేబీ వారానికి 3 పూట